చావు పుట్టుకలు దైవాధీనాలు అంటారు. కానీ జనాభా లెక్కలు చూసేటప్పుడు ఆ లెక్కలు కరెక్ట్‌గా కౌంటేస్తారు. చర్చ జరుగుతది. ఇప్పుడు పుట్టుకలు సహజంగా ఎక్కువుంటాయి. మరణాల కంటే గూడా పుట్టుకలు ఎక్కువుంటాయి. భారతదేశపు గణాంకాలు చూసుకుంటే ఏదైతే 1,65,47,391 మంది పెరిగారు ఈ ఏడాదిలో. 2024లో 12,303 మంది తగ్గారు. ఎలాగా అంటే పుట్టుకల కంటే మరణాల సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల. ప్రతి 48 మంది పుడుతుంటే 17 మంది చనిపోతున్నారు దేశవ్యాప్తంగా. 48 మంది పుడుతున్నారు, 17 మంది చనిపోతున్నారు. ప్రస్తుత దేశ జనాభా 140 కోట్లు. జననాలు పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో 14% తక్కువగా ఉన్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కనట్ల. అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి పట్టణ ప్రాంతాల్లో కొంటున్నారు. ఇకపోతే పట్టణ ప్రాంతాల్లో అంటే దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది పుడితే 89.38 లక్షల మంది చనిపోయారు. తద్వారా 1.65 కోట్లు ఎక్స్ట్రా ఉన్నట్టు మనకిప్పుడు. 2023తో పోల్చుకుంటే ఇది తక్కువ. అది ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2014లో తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 14.5 లక్షల జననాలు, 6,76,000 మరణాలు నమోదైనవి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం జననాలు 6.8 లక్షలు, మరణాలు 4.19 లక్షలు. ప్రతి 1000 మంది బాలురికి 929 మంది అమ్మాయిలు పుట్టారు. ఇది ఒక ఎత్తు. కానీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పుడుతున్న వాళ్ళకంటే మరణాల సంఖ్య ఎక్కువ ఉందట. ఇది బాధ, ఆవేదన, సంచలనం. తెలుగు రాష్ట్రాలు ఇట్లాంటి పరిస్థితి ఈ 2 జిల్లాల్లోనే ఉంది. కృష్ణా, గుంటూరు ఇవే అసలు రాష్ట్రానికి పట్టుకొమ్మలాంటిది, రాజధాని ఉన్న ప్రాంతాలు. ఇక్కడే పుట్టుకల సంఖ్య తక్కువ ఉంది, మరణాల సంఖ్య ఎక్కువ ఉందట. విద్యావంతులు ఎక్కువ, సంపద కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ. ఎందుకని ఎట్లా జరుగుతుంది మరి ఈ ప్లేసులో అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంది.